ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది వాసవి గణేశన్, అంశు జంటగా నటించిన హుషారు పిట్టలు మూవీ ట్రైలర్ గురించి. ట్రైలర్ చూస్తేనే ఇది ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ మాత్రమే కాకుండా యువత తీసుకునే నిర్ణయాలు, ప్రేమ, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ నడిచే కథలా కనిపిస్తుంది. ముందుగా ట్రైలర్ ఎలా ఉందంటే, ట్రైలర్ ప్రారంభం నుంచే యూత్ కి కనెక్ట్ అయ్యే వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ప్రేమ, ఫ్రెండ్షిప్, యూత్ చేసే అల్లరి, అలాగే కొన్ని సీరియస్ పరిస్థితులు, ఇవన్నీ కలిపి ఒక ఎమోషనల్ యూత్ డ్రామాలో చూపించారు. ముఖ్యంగా ప్రేమ విషయంలో యువత తీసుకునే నిర్ణయాల తర్వాత వాళ్ళ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే పాయింట్ ఆసక్తిని కలిగిస్తుంది. లవ్ స్టోరీ ఎలా ఉంది? హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ట్రైలర్ లో ప్రధానంగా కనిపిస్తుంది. మొదట సరదాగా మొదలయ్యే ప్రేమ, ఆ తర్వాత పరిస్థితులు సీరియస్ గా మారడం, ఫ్యామిలీకి విషయం తెలియడం, అక్కడి నుంచి వచ్చే సమస్యలు, ఇలా కథలో మంచి ఎమోషనల్ కాంఫ్లిక్ట్ పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే ఈ ప్రేమ కథ చివరికి ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది మాత్రం సినిమాలో చూడాల్సిందే. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్, అంశు విషయానికి వస్తే ట్రైలర్ యూత్ఫుల్ క్యారెక్టర్ లో బాగానే కనిపించారు. ఇక వాసవి గణేశన్ కూడా తన పాత్రలో నేచురల్ గా కనిపించే ప్రయత్నం చేశారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా ట్రైలర్ కు ప్లస్ పాయింట్ గా అనిపిస్తుంది. అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎంతవరకు మెప్పిస్తుంది అనేది పూర్తి సినిమా చూసిన తర్వాతే చెప్పగలం. పేరెంట్స్ కూడా కనెక్ట్ అయ్యే పాయింట్. ఈ సినిమాలో కేవలం యూత్ సమస్యలే కాకుండా పిల్లల పెంపకం, తల్లిదండ్రుల నిర్ణయాలు, పిల్లలపై స్నేహితుల ప్రభావం వంటి విషయాలను కూడా టచ్ చేసినట్లు కనిపిస్తుంది. అందుకే ఇది కేవలం లవ్ స్టోరీగా కాకుండా యూత్తో పాటు పేరెంట్స్ కూడా ఆలోచించేలా చేసే సినిమా అవుతుందా అనే ఆసక్తి కలుగుతుంది. టెక్నికల్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా చరణ్ అర్జున్ పనిచేశారు. సినిమాటోగ్రఫీ రుద్రసాయి, ఎడిటింగ్ మార్తా అండ్ కే వెంకటేష్. ట్రైలర్ లో మ్యూజిక్, విజువల్స్ కథకు తగ్గట్టుగా ఉన్నాయి. మరి ముఖ్యంగా సీన్స్ లో ఉన్న యూత్ఫుల్ ఎనర్జీకి మ్యూజిక్ మంచి సపోర్ట్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. నా ఓవరాల్ ఒపీనియన్, మొత్తానికి హుషారు పిట్టలు ట్రైలర్ చూస్తే ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీతో పాటు మంచి సోషల్ ఎమోషన్ ఉన్న సినిమాలా అనిపిస్తుంది. ప్రేమ, స్నేహం, కుటుంబం, యువత తీసుకునే నిర్ణయాలు, ఈ 4 అంశాలను కలిపి కథను చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే సినిమా సక్సెస్ అవ్వాలంటే కథను ఎంత న్యాచురల్ గా నడిపించారు, ఎమోషన్స్ ఎంత బాగా వర్క్ అవుతాయి, క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేది కీలకం. ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా మీద క్యూరియాసిటీ మాత్రం క్రియేట్ చేసింది. నీకు ఈ హుషారు పుట్టలు ట్రైలర్ ఎలా అనిపించిందో, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా ఉందో, సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ట్రైలర్ రివ్యూస్, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.